హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎంతెంతగానో ఎదురు చూసే వినాయక చవితి మరికొన్ని రోజుల్లో మన ముందుకి రానుంది. వినాయక విగ్రహాలు మరియు మండపాల దగ్గర చాలా సందడిగా ఉంటుంది. అయితే వినాయకుని మండపం పెట్టడానికి మన ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది వరకు మనం మండపం పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర సపరేట్ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉండేది. కానీ ఈ ఏడాది అంటే 2025 నుండి ఈ ప్రాసెస్లో అప్డేట్ వచ్చింది. ఈ వినాయక చవితి సందర్భంగా గవర్నమెంట్ సింగిల్ విండో సిస్టమ్ని లాంచ్ చేశారు. అంటే అన్ని పర్మిషన్స్ ఒక పోర్టల్ నుంచే పొందొచ్చు. అండ్ మనం పర్మిషన్స్ పొందడానికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పర్మిషన్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పొందొచ్చు. సింగిల్ విండో సిస్టమ్ కోసం ganeshutsav.net అనే వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం గణేష్ మండపానికి పర్మిషన్ పొందొచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ganeshutsav.net అనే లింక్ లాంచ్ చేశాక అప్లై హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేశాక మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన కమిటీ హెడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. వన్స్ వెరిఫై అయ్యాక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన కమిటీ డీటెయిల్స్, మండపం పెట్టే లొకేషన్ డీటెయిల్స్, విగ్రహం హైట్ డీటెయిల్స్ మరియు నిమజ్జనం ఎలా చేస్తాము అనే డీటెయిల్స్ని అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. మన అప్లికేషన్ డీటెయిల్స్ని వెరిఫై చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ప్రాసెస్కి 24 to 48 అవర్స్ పడుతుంది. మన అప్లికేషన్ అప్రూవ్ అయ్యాక మనకి ఎన్ఓసిని క్యూఆర్ కోడ్ లాగా ఇస్తారు. ఈ క్యూఆర్ కోడ్ మన మండపంలో డిస్ప్లే చేయాలి. సో ఇలా అయితే మన గణేష్ మండపం కోసం ఫ్రీగా ఎన్ఓసి పొందొచ్చు. ఈ వినాయక చవితికి ఈ ఇన్ఫో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటూ, ఈ ఇయర్ మన గణేషుని మీ మండపానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారని కోరుకుంటూ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. అండ్ వన్ మోర్ థింగ్, లెట్స్ సపోర్ట్ క్లే ఐడల్స్ అండ్ సే నో టు పిఓపి. మీకోసం, మీ రేపటి కోసం 9999 AD. థ్యాంక్ యూ.